సో, ఇప్పుడు నాకు ఐయామ్ జస్ట్ 25-30 ఈ ఏజ్ బ్రాకెట్‌లో ఉన్నాను. నాకు ఇప్పుడే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది. డాక్టర్ దగ్గరికెళ్తే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్, సర్జరీస్ అంటారేమో అని భయమేస్తున్న వాళ్ళకి ఈపీఆన్‌లో ఏం సొల్యూషన్? చెప్పాను కదా ఫస్ట్ ఐడెంటిఫికేషన్. మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఇది వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు టైంలో కొంచెం భుజంలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. హ్మ్. సో భుజం లిఫ్టింగ్‌లో ఇబ్బంది అయింది. హ్మ్. సో పేషెంట్స్‌కి ఏమవుతుంది, భయం అవుతుంది. అండ్ చాలా ఫియర్‌గా హీ వాజ్ లైక్, మేడం మీరు చెప్పండి. సరే సార్, మీకు ప్రాబ్లమ్ ఎక్కడ? నాకు ఇది భుజం లిఫ్టింగ్‌లో ఇబ్బంది అవుతుంది. ఇదే ప్రాబ్లమ్ కదా, వేరే హ్మ్. ప్రాబ్లమ్ లేదు కదా? లేదు సార్. నెక్ ప్రాబ్లమ్ ఉంది. లేదు మేడం, హ్మ్. నెక్ ప్రాబ్లమ్ లేదు. ఏ సర్జరీ చెప్పారు? నెక్ సర్జరీ చెప్పారు. హ్మ్. సో యూ అండర్స్టాండ్, ఇది 32 ఇయర్స్ పేషెంట్కి జస్ట్ ఒక సింపుల్ భుజం ప్రాబ్లం ఉంటే నెక్ సర్జరీ చెప్తే కష్టం కదా. హ్మ్. సో తర్వాత ఐ టోల్డ్ హిమ్, ఇప్పుడు ఫస్ట్ ఇది టాబ్లెట్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ మసిల్ రిలాక్సెంట్ చెప్పారు, కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ చెప్పాను. 3 days వరకు హ్మ్. మీరు ఇది చేయండి. ఆఫీస్ వర్క్ ఎక్కువ, ల్యాప్టాప్ వర్క్ ఎక్కువ అవాయిడ్ చేయండి, డ్రైవింగ్ ఎక్కువ అవాయిడ్ చేయండి, ఇంట్లోనే రెస్ట్ చేయండి. 3 days తర్వాత కాల్ చేస్తాం. హ్మ్. నిన్న కాల్ చేసిన తర్వాత మంచి అయింది మేడం, ఇప్పుడు స్టార్ట్ నొప్పి తగ్గింది, బాగానే ఉంది, చైల్డ్లో వీక్నెస్ కూడా కొంచెం తక్కువ అయింది. ఓకే సార్, మీరు ఫ్రీ ఉంటే నాకు ఒకసారి చూపించండి, యూ కమ్ టు క్లినిక్ ఎల్సీ. హ్మ్. సో ఈ రోజుకి హీస్ కమింగ్ అండ్ హీస్ బెటర్.